హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఆటో ఫీడర్ అంటే మనకి ఏదైతే యాక్వేరియం ఉంటుందో మీ ఇంట్లో ఒకవేళ యాక్వేరియం వాడుతున్నట్టయితే ఫిషెస్కి మీరు ఫుడ్ అయితే వేస్తుంటారు కదా. సో మనం ఫుడ్ వేయడానికి ఇది మనకి ఆటోమేటిక్గా ఫుడ్ని మనం ఇందులో ఫిల్ చేసి పెట్టినట్టయితే మనకి టైం టు టైం ఇది ఫుడ్ అయితే ఫిషెస్కి అయితే సప్లై చేస్తూ ఉంటుంది అనమాట. ఎవరైతే యాక్వేరియం ఉంటుందో ఇంట్లో చేపలను పెంచుకుంటుంటారో వాళ్ళకైతే ఇది యూజ్ అవుతుంది. సో ఇది నేను తెప్పించడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇప్పుడు వచ్చేసరికి మనకి ఫెస్టివల్ అయితే వస్తుంది. 4 రోజులు మనం ఇళ్లలో అయితే ఉన్నాం, మనం ఊర్లో అవన్నీ తిరుగుతుంటాం. ఇక్కడ వచ్చేసరికి మనకి ఎవరైతే యాక్వేరియం ఇళ్లలో ఉంటుందో అంటే ఫిషెస్ని పెంచుకునే వాళ్ళు ఉంటారు, వీళ్ళకి వచ్చేసరికి చాలా అంటే చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. వాటికి ఫుడ్ అయితే డైలీ మనం సప్లై చేయాలి. సో అలాంటప్పుడు మనకి ఏంటంటే ఈ ఆటో ఫీడర్ ఏదైతే ఉందో ఇది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇందులో మనం టైం టు టైం రోజుకి 2 టైమ్సా లేకపోతే 1 టైం అనేది మనం టైం సెట్ చేసి ఇందులో ఫుడ్ కనుక మనం పెట్టేసి వెళ్ళిపోయినట్టయితే మనకి ఇదే ఫుడ్ అనేది సప్లై చేస్తుంటుంది అనమాట. సో ఒకసారి ఇప్పుడు నేనైతే ఇది అమెజాన్లో నుండి తెప్పించాను, 1250 రూపాయలు దీని ప్రైస్ అయితే పడింది. అన్బాక్స్ చేసి ఎలా పనిచేస్తుందో కూడా చెక్ చేసి మీకు చెప్తాను. సో బాక్స్ ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ మనకైతే బిల్లు కనిపిస్తుంది. సో బిల్లు వచ్చేసరికి మీరు ఇక్కడ చూడొచ్చు 1249 రూపాయలు ఉంది. ఇంకా లోపల మనకి ఈ విధంగా బాక్స్ అయితే వస్తుంది. సో ఇక్కడ మనకి బ్రాండ్ వచ్చేసరికి ఇది మనకి డొఫిన్ అని చెప్పేసి ఉంది, AF012 అంట, LCD ఆటో ఫీడర్ అని చెప్పేసి ఇక్కడైతే రాసుంది. యాక్యురేట్ ఎలక్ట్రానిక్ కంట్రోల్ అండ్ క్లియర్ LCD స్క్రీన్ అని చెప్పేసి ఇక్కడ రాసుంది. 5 డిఫరెంట్ సెట్టింగ్స్ టైం విత్ 1 2 3 అనుకుంటా. సర్కిల్స్ ఫర్ ఫీడింగ్ అని చెప్పేసి ఇక్కడైతే ఉంది. సూటబుల్ ఫర్ ఫుడ్ అని చెప్పేసి ఇక్కడైతే ఉంది. ఇంకా మనం ఇక్కడ చూసినట్టయితే ఇంచుమించు మొత్తం మనకి ఎక్కడైనా సరే అదే ఉంది. ఇక్కడ వచ్చేసరికి మనకి దీని మెకానిజం ఎలా ఉంది, పార్ట్స్ అనేది మనకి ఇక్కడ మొత్తం అంతా ఇక్కడైతే చూపిస్తున్నారు బ్లూ ప్రింట్ ద్వారా. ఏ విధంగా మనం దీన్ని యాక్వేరియం సెట్ చేయాలని చెప్పేసి ఇక్కడైతే పిక్చర్ ద్వారా అయితే తెలియజేస్తున్నారు. సో ఇంకా ఇది ఓపెన్ చేద్దాం, ఓపెన్ చేసి చూద్దాం. సో ఓపెన్ చేశాక మనకి ఆటో ఫీడర్ వచ్చేసరికి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఇంకా 2 బ్యాటరీస్ అయితే ఇచ్చారు. ఇంకా అలాగే ఇక్కడ వచ్చేసరికి మనకి మాన్యువల్ గైడ్ అయితే ఒకటి ఇచ్చారు. సో ఏ విధంగా దీన్ని మనం యూజ్ చేయొచ్చు అనేది. ఇంకంతే, ఇంకా బాక్స్లో మనకి ఏమీ లేవు. సో మీరు ఒకవేళ మీ ఇంట్లో ఫిషెస్ ఉండి మీరు ఎక్కడైనా ఊరు వెళ్తున్నారు లేకపోతే వాటికి ఫుడ్ వేయడం మర్చిపోతున్నారు అనుకుంటే వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. సో ఇంకా ఇది వచ్చేసరికి మనకి లుక్ అయితే ఈ విధంగా ఉంది. ఇక్కడ వచ్చేసరికి ఒక క్లిప్ అయితే ఉందన్నమాట. దీని ద్వారా మనం యాక్వేరియానికి అయితే ఫిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మనం యాక్వేరియానికి ఇలాగ ఫిట్ చేయాల్సి ఉంటుంది. దీన్ని ఇక్కడ మౌంట్ చేయాలనుకుంటా. సో అది ఎలాగనేది చూద్దాం. సో ముందుగా ఇది ఏ విధంగా పనిచేస్తుంది అనేది తెలుసుకుందాం. ఇక్కడ మళ్ళీ మనకి 2 స్క్రూస్ అయితే ఇచ్చారు. ఇది ప్లాస్టిక్ స్క్రూస్, ఇవి మెటల్ అయితే కాదు, ప్లాస్టిక్ స్క్రూస్ ఒక 2 ఇచ్చారు. బ్యాటరీస్ ఇంకంతే. సో మనం ఫుడ్ వచ్చేసరికి ఇక్కడ వేయాల్సి ఉంటుంది అనుకుంటా. దీన్ని ఎలా ఓపెన్ చేయాలి? సో ఇక్కడ వచ్చేసరికి బ్యాటరీస్, ఓకే, ఇక్కడ వచ్చేసరికి మనం బ్యాటరీస్ అనేవి ఇక్కడ ఇన్సెట్ చేయాల్సి ఉంటుంది. సో బ్యాటరీస్ ఇన్సెట్ చేద్దాం. ఓకే, బ్యాటరీస్ ఇన్సెట్ చేసాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు టైమర్ అయితే ఈ విధంగా అయితే స్టార్ట్ అయింది. సో టైమర్ వచ్చేసరికి ఇక్కడ ప్లస్ మైనస్ అలాగే సెట్ అని చెప్పేసి 3 బటన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ మేడ్ ఇన్ చైనా అని ఉంది. ఈ స్టిక్కర్ తీసేద్దాం, నాకు నచ్చలేదు. ఇట్లా ఇక్కడ మాన్యువల్ బటన్ కూడా ఒకటి ఇచ్చారు. సో ఇది ప్రెస్ చేద్దాం. ఓకే, ఇక్కడ మీకు రొటేట్ అవుతూ కనిపిస్తుంది, చూడొచ్చు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ చూస్తే మనకి రొటేట్ అవుతున్నట్టుగా ఇక్కడ మనకి LED స్క్రీన్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ ఇందులో మనకి బ్యాక్ లైట్ లాంటిది ఏమీ ఇవ్వలేదు వీళ్ళు. ఇంకా డౌన్లో చూసినట్టయితే మనకి ఇక్కడ ఏమీ లేదు, ఫ్లాట్గా అయితే ఉంది. సో లెఫ్ట్ రైట్ చూసినా సరే మనకి ఏమీ లేదు. సో ఇప్పుడు ఇది వచ్చేసరికి మనకి రొటేట్ అవుతుంది. సో రొటేట్ అవుతుందంటే ఇందులోంచి మనకి ఫుడ్ అయితే పడుతూ ఉంటుందన్నమాట. ఇది ఓపెన్ చేయడానికేనా? ఇది ఓపెన్ చేయడానికే. ఎస్, ఇది ఓపెన్ అయిపోద్ది. ఇక్కడైతే మనం ఫుడ్ అనేది వీటిలో అయితే వేయాల్సి ఉంటుంది. ఫుడ్ వేసి మనం ఇది మళ్ళీ ఈ విధంగా ఫిట్ చేసేసినట్టయితే సో ఫుడ్ వచ్చినప్పుడు ఇది మనకి రొటేట్ అవుతుంది కదా, రొటేట్ అయినప్పుడు ఇందులోంచి అయితే ఫుడ్ అయితే వాటికి పడుతుందన్నమాట. సో మొత్తానికి దీన్ని ఎలా వాడాలో నేనైతే తెలుసుకున్నాను. సో ఇక్కడ వచ్చేసరికి మనకి మాన్యువల్ అని ఉంది కదా. సో ఈ మాన్యువల్ బటన్ కనుక మనం ప్రెస్ చేసినట్టయితే ఇది మనకి రొటేట్ అవుతుంది అనమాట. మాన్యువల్గా అయితే రొటేట్ అవుతుంది. మనం టైం సెట్ చేసుకోకుండా ఎప్పుడు కావాలన్నా మనం ఫుడ్ వేయాలంటే ఇది ఒకసారి ప్రెస్ చేస్తే రొటేట్ అవుతుంది. సో అది ఎన్నిసార్లు రొటేట్ అవ్వాలి అనేది మీరు ఇక్కడ
సర్కిల్స్ అయితే కనిపిస్తున్నాయి కదా మీకు. సో మనకి ఇక్కడ 3 టైమ్స్ అని కనిపిస్తుంది, 1 2 3 అని, అంటే 3 సార్లు రొటేట్ అవుతుంది అనమాట. ఒకసారి ఇది ప్రెస్ చేసామంటే ఇది 3 సార్లు అయితే రొటేట్ అవుతుంది. సో ఈ విధంగా మనం టైమర్లో అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది కాకుండా మీరు టైమర్ సెట్ చేయాలి అంటే ముందు మనం లోకల్ టైంని అయితే మనం ఇందులో సెట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూడొచ్చు, నేను టైం అయితే ఆల్రెడీ సెట్ చేశాను, 12 గంటల 50 నిమిషాలు ఇప్పుడు టైం అయితే అవుతుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు 12 గంటల 51 నిమిషం అయితే అయింది. సో ఈ టైం సెట్ చేయాలంటే ఇక్కడ మనకి సెట్ బటన్ ఉంది, ఇది ఒకసారి ప్రెస్ చేస్తే సెట్ అవ్వదు, దీన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోవాలి. సో లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నట్టయితే ఇక్కడ మనకి టైం అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి ముందుగా మనం లోకల్ టైం అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఆల్రెడీ లోకల్ టైం అయితే సెట్ చేశాను, 12 గంటల 51 నిమిషం ఇప్పుడైతే మనకి టైం అయింది. సో మనం లోకల్ టైం ని మనం సెట్ చేయాలంటే ప్లస్ మైనస్ ప్రెస్ చేసుకుంటూ మనం లోకల్ టైం అయితే సెట్ చేయాలి. సో లోకల్ టైం సెట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు వచ్చేసరికి సెట్ అని కనిపిస్తుందిగా. సో మళ్ళీ దీన్ని క్లిక్ చేసినట్టయితే ఇప్పుడు మనం వచ్చేసరికి సర్కిల్లోకి అయితే రావడం జరిగింది. మీరు ఇక్కడ చూడొచ్చు కింద మనకి ఏదైతే స్క్వేర్ గా ఉందో, సో ఈ సర్కిల్లోకి అయితే వచ్చాం. ఈ సర్కిల్లో మనకి 1 2 3 అని కనిపిస్తున్నాయి కదా, ఈ సైక్లింగ్ అనమాట. అంటే మనం ఒక్కసారి మనం పెట్టినట్టయితే ఎన్నిసార్లు ఇది రొటేట్ అవ్వాలి, అంటే ఫుడ్ అనేది ఎన్నిసార్లు ఫీడ్ అవ్వాలి అనేది, మీ దగ్గర ఉన్న ఫిషెస్ ని బట్టి వాటికి ఎంత ఫుడ్ పడాలి అనేది మీరు ఇక్కడ సైక్లింగ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది మనం 3 అని ఇక్కడ 1 2 3 అని ఉంది కదా, 3 ఉన్నాయంటే 3 డాట్స్ ఉన్నాయంటే ఇది 3 సార్లు రొటేట్ అవుతుంది. అంటే 3 సార్లు మనకి ఒకేసారి 3 సార్లు ఫుడ్ అనేది వేసేస్తుంది. సో ఆ విధంగా మనం టైం అయితే పెట్టుకోవాలి. సో దీనికి వచ్చేసరికి మనకి టైం వచ్చేసరికి ఏ టైం పెట్టాలి, ఇక్కడ వచ్చేసరికి నేను ఇందాక టెస్టింగ్ పర్పస్ 12:18కి అయితే నేను టైం అయితే సెట్ చేసి పెట్టాను. మీకు ఇక్కడ చూడొచ్చు మనకి 12:18 అయితే కనిపిస్తుంది. 12:18 కరెక్ట్ గా నేను అప్పుడు పెట్టినప్పుడు 12:15 అయింది టైం. సో 12:18 పెట్టాను, కరెక్ట్ గా 12:18కి ఇది రొటేట్ అవ్వడం స్టార్ట్ అయింది అనమాట. రొటేట్ అయ్యి ఫుడ్ అనేది బయటకు అయితే వచ్చింది అనమాట. సో అలాగే మనం టైం అయితే ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ వచ్చేసరికి టైం అయితే మళ్ళీ ఇప్పుడు నేను 1 గంటకి పెడతాను. సో 1:18 నిమిషాలకు మళ్ళీ నేను టైం అయితే ఇక్కడ ఫిట్ చేశాను. సో తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి ఎన్నిసార్లు మనకు ఫుడ్ అనేది వేయాలనేది మీరు ఇక్కడ చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడికి వచ్చాం కదా, సో ఫుడ్ ఎన్నిసార్లు మీరు ఇక్కడ చూడొచ్చు. 1 టైమా అంటే 1 టైం సైక్లింగ్ అవుతుంది అనమాట, 1 టైం తిరిగి రొటేట్ అవుతుంది. సో ఇంకోసారి ప్రెస్ చేసామంటే మొత్తం కంప్లీట్ ఆఫ్ అయిపోయింది. సో మళ్ళీ మనకి 3 టైమ్స్. సో ఎన్ని టైమ్స్ మనకి రొటేట్ అవ్వాలనేది ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఉన్న ఫిషెస్ ని బట్టి వాటికి ఎంత ఫుడ్ అనేది వెళ్ళాలనేది. సో ఇలాగ ఒకటి అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఇంకో మళ్ళీ సెట్ నొక్కామంటే సెకండ్ ప్లేస్ లోకి వస్తాం. సో సెకండ్ టైం మనం ఇంకో టైం అనేది ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు. అంటే రోజుకి మీరు 2 టైమ్స్ ఫుడ్ వేయాలనుకోండి. సో 12 గంటల గ్యాప్ లో ఇంకొకటి, 12 గంటల గ్యాప్ లో ఒకటి టైం సెట్ చేసుకొని మీరు ఈ సైకిల్ అయితే పెట్టుకోవచ్చు. ఇప్పుడు సెకండ్ టైం కూడా వచ్చేసరికి ఇది కూడా సెట్ చేద్దాం. ఇది కూడా మీ ఇష్టం, మీరు ఎన్నిసార్లు పెట్టుకోవాలనేది మీ ఇష్టం అనమాట. సో ఈ విధంగా మీరు రోజుకి 5 టైమ్స్ అయితే ఫీడింగ్ అయితే ఇవ్వచ్చు అనమాట. 5 సార్లు మీరు ఫుడ్ వేయచ్చు. సో దాని తగ్గట్టుగా మీరు అయితే అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో 5 టైమ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ కంటిన్యూ అయితే అవుతుంది. సో ఈ విధంగా కంటిన్యూ అయితే అవుతూ ఉంటుంది. ఇప్పుడు వచ్చేసరికి ఇందులో మనం ఫుడ్ వేద్దాం. ఫుడ్ వేసి చూద్దాం ఒకసారి. ఈ బౌల్ ఏదైతే ఉందో, ఈ బౌల్ వచ్చేసరికి మా ఫిషెస్ కి 1 వీక్ వస్తుంది, అంటే 1 వీక్ అబౌవ్ కూడా వస్తుంది అనుకుంటా. సో ఈ విధంగా అయితే మనం ఫుడ్ అయితే పెట్టాల్సి ఉంటుంది. సో పెట్టి మనం ఇదైతే ఓపెన్ చేయాలి. మనం ఎంతవరకు ఓపెన్ చేసి పెట్టుకోవాలనేది ఇక్కడ మనం లాక్స్ వైజ్ గా మనం ఓపెన్ చేసి పెట్టుకోవచ్చు. ఫుల్ గా ఓపెన్ చేస్తే ఎక్కువ ఫుడ్ అనేది పడుతుంది. సో కొంచెం తక్కువ ఓపెన్ చేసి పెట్టారంటే మీకు తగ్గట్టుగా అయితే ఫుడ్ పడే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు నేను మాన్యువల్ గా మీకు చూపిస్తాను ఫుడ్ ఎలాగ వస్తుంది అనేది. సో చూడొచ్చు. ఓ సో మా ఫిషెస్ కి ఫుడ్ చాలా అంటే చాలా ఎక్కువ పడిపోయిందని చెప్పాలి. సో 1 టైం మనం సైకిల్ పెట్టి ఇంకా చిన్నదైతే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇంకా చిన్నది పెట్టుకుంటే ఇంకా బెటర్. సో ఇంత ఫుడ్ అంటే చాలా ఎక్కువైపోద్ది, తినలేక చచ్చిపోతాయి. ఇంకొక పాయింట్ తీస్తా. సో ఇలా పెట్టి స్టిక్కర్ వేసేస్తే సరిపోద్దేమో. ఓకే, ఇది ఓకే, ఇది ఇంత ఫుడ్ అయితే సరిపోద్ది మా వాటికి. అలాగా రోజుకి 3 to 4 టైమ్స్ ఇచ్చేస్తే సరిపోతుంది. సో ఈ విధంగా పెట్టుకోవడం బెటరు. ఇదైతే బాగానే పనిచేస్తుంది ప్రస్తుతానికి. వచ్చేసరికి మరి లైఫ్ ఎంతకాలం ఉంటుంది అనేది చూడాల్సి ఉంటుంది. ఎక్కువ సైక్లింగ్స్ కనుక మనం పెట్టుకున్నట్టయితే బ్యాటరీ కూడా మనకి చాలా తొందరగా అయిపోయే ఛాన్స్ ఉంది. ఇది వచ్చేసరికి మనకి రీఛార్జబుల్ బ్యాటరీస్ అయితే కాదు, అంటే మనకి రీఛార్జ్ చేసుకోవడానికి అయితే లేదు. ఇప్పుడు నేను ఇది ఫిష్ ట్యాంక్ ఎలా సెట్ చేయాలని చూపిస్తాను. సో దీనికి వచ్చేసరికి మనకి ఈ విధంగా స్టాండ్ అయితే ఇస్తారు మౌంటింగ్ కి. సో ఈ స్టాండ్ వచ్చేసరికి మనకి 2 సైడ్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ నుంచి మౌంట్ చేయొచ్చు, ఇక్కడ నుంచి మౌంట్ చేయొచ్చు. ఈ ఫిష్ ఫుడ్ అనేది పక్కన పెట్టేద్దాం, లేకపోతే నోరు ఊరుతుంది. సో మనకి ఇక్కడ ఈ విధంగా కనిపిస్తుంది కదా. సో ఇక్కడ నుంచి మనం దీన్ని అయితే
ఇలాగా స్లైడ్ చేయొచ్చు. ఇలా స్లైడ్ చేసినట్టయితే ఇలా కూర్చుండిపోతుంది. సో మీరు చూడొచ్చు, ఇలా స్లైడ్ చేసి కూర్చోబెట్టొచ్చు అనమాట. అంటే మీ ట్యాంకుని బట్టి, మీ ట్యాంక్ పొజిషన్ బట్టి మీరు ఇదైతే ఫిట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నా ట్యాంక్ పొజిషన్ వచ్చేసరికి ఇలాగే ఫిట్ చేయాలి, ఎందుకంటే నా ట్యాంక్ కి పైన వచ్చేసరికి ఇలాగా ఎడ్జెస్ అయితే ఉన్నాయి. సో నేను వచ్చేసరికి ఇలాగే కూర్చోబెట్టుకోగలను. మీ ట్యాంక్ కి పైన ఎడ్జెస్ లేవు, మీకు స్ట్రైట్ గా ఉన్నాయి అనుకుంటే మాత్రం సో మీ ఫిష్ ట్యాంక్ కి తగ్గట్టుగా మీరు ఏం చేయాలంటే దీన్ని తీసేసి సో మీరు ఇటు ఇలా పెట్టుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఈ ఈ ఈ టైప్ లో పెట్టుకొని యూజ్ చేసినట్టయితే, సో ఈ టైప్ లో పెట్టుకుంటే మీకు ఎడ్జెస్ లేవు కాబట్టి మీరు డైరెక్ట్ గా ఇలా కూర్చోబెట్టేసి దీన్ని మీరు తిప్పేస్తే మీకు టైట్ అయిపోతుంది అనమాట. టైట్ అయిపోయి మీకు ఫిష్ ట్యాంక్ అయితే సిట్ అయిపోతుంది. సో అలాగే ఇక్కడ వీళ్ళు 2 స్క్రూస్ అయితే మనకి ఎక్స్ట్రా అయితే ఇచ్చారు, ప్లాస్టిక్ స్క్రూస్. సో 2 ప్లాస్టిక్ స్క్రూస్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి టైట్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది అనమాట ఈ ప్లాస్టిక్ స్క్రూస్ వచ్చేసరికి. సో ఇప్పుడు నేను ఇది నా ఫిష్ ట్యాంక్ కి సెట్ చేసి మీకు చూపిస్తాను.